Hi students, welcome to Dawood Editing YouTube channel. I think this is eighth video of Speed Maths. In this we are discussing all the shortcuts of Speed Maths, nothing but Vedic Maths. Okay, by this using this method we can easily analyze and write any exam in your daily life. Not only studies, we can write any exam, competitive exam. If you are job exam also it will be more useful. That's why I am continuously working on that. See, today we are discussing about the arithmetic shortcuts of Speed Maths module 2. So in this module, this is another part. First part is already completed in 8th part and this is 9th part. See, here we will discuss about the next topic of see what are the shortcuts in arithmetic. See, first one is already we know about that. Here we have the value of 1 by 2 nothing but 0.5. You have to memorize this value. It is most important, and the number of times it is not necessary to divide that. So how to determine this value? For example, we are dividing 1 with 2, we get the answer 2 point, we are putting point here, we get the value 0. 2 5s are 10. Like that we can determine the value of any value. So you have to memorize that. It will be most constant value, it is not changed. That's why I am telling that. So 1 by 2 value is 0.5. 1 by 4 value 0.25. How can we know that 1 by 4 value? We are dividing 4 with 1. The value is 4. So point, we are putting point here, we got the value 4 2s are 8. Okay, total we have 2. So individual part we have 2. Next so we are just taking the already point taken, that's why we are taking 0. 4 5s are 20. 0. Total answer is 0. So we got total the value of this in the divisor and dividend and quotient. In this divisor we got the value of 0.25. This is the value for 1 by 4. మీకు తెలిసిందే ఈ వాల్యూస్ అన్ని మీరు మనం చేయాలంటే ఇది కాన్స్టెంట్ వాల్యూస్ కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇది ఎక్కడికైనా మీకు యూజ్ అవుతాయి. ఓకే, 1 by 2 వాల్యూ 0.5, 1 by 4 వాల్యూ 0.25. అదేవిధంగా 1 by 8 వాల్యూ ఎంత? 1 by 8 వాల్యూ 0. దీనికి ఎలా చేయాలి? 1 by 8 వాల్యూ అంటే 8ని 1తో డివైడ్ చేస్తాం. ఎలా చేయాలంటే 8 1తో డివైడ్ చేయాలంటే 8 ఇప్పుడు మనకు 181తో వెళ్ళదు కాబట్టి దాన్ని డివిజన్ చేయలేము కాబట్టి పాయింట్ పెట్టుకుంటాము. అప్పుడు 10 వస్తుంది. 8 1s are 8 అనేది వస్తుంది, మన 2 మిగులుతుంది. సో బాడీ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి వాల్యూ 0 పెట్టుకుంటాం. సో 8 అనేది 2కి 20కి దగ్గరలో ఎంత పోతుంది? 8 2s are 16 కాబట్టి 16 అనేది వస్తుంది. 4 అనేది మిగులుతుంది. ఓకే, ఈ 4ని మళ్ళీ మనకు పాయింట్ ఉంది కాబట్టి 0 అట్లే పెట్టుకోవచ్చు. 8 5s are 40 అనేది అవుతుంది. టోటల్గా మనకు 0 అనేది అయిపోతుంది. 0 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 0.125 అనేది ఆన్సర్ వచ్చింది. ఈ విధంగా మీరు ప్రపోజ్ చేస్తాం. ఇది మీరు మనీ డివిజన్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి మీకు అవసరం పడతాయని ఉద్దేశంతో 1 by 2 వాల్యూ 0.5, 1 by 4 వాల్యూ 0.25, 1 by 8 వాల్యూ 0.125. సో 1 by 16 వాల్యూ 0.0625, 1 by 16 వాల్యూ 0.0625. 3 by 8 వాల్యూ ఎలా చేయాలి? దీన్ని కూడా ఇలాగే చేస్తాం. 3 by 8 వాల్యూ అంటే 8ని 3తో డివిజన్ చేస్తాం. సో వెళ్ళదు కాబట్టి పాయింట్ తీసుకుంటాము, 30 వస్తుంది. 8కి దగ్గరగా మనం 30 అంటే 8 3s are 24 అనేది వస్తుంది. సో మనకు 4 అయినప్పుడు 6 అనేది మిగులుతుంది. తర్వాత 0 పెట్టుకుంటాము. 8 టోటల్గా మనటువంటి 7s are మనకు సంథింగ్ ఆన్సర్ వస్తుంది. ఇలా మీరు చేసుకుంటూ పోతా ఉంటే కంటిన్యూస్లీ 0.375 అనేది వస్తుంది. మీరు చేస్తురండి. తర్వాత 5 by 8 దీనికి వాల్యూ 7 by 8 0.875. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అదేవిధంగా ప్రీవియస్లో ఉన్నటువంటి వాటిలో ఈ హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీరు కొన్ని హోంవర్క్ ప్రీవియస్గా నేను ఇవ్వలేదు, దానికోసం ఇప్పుడు ఇస్తున్నాను. 49 స్క్వేర్, 53 స్క్వేర్, 75 స్క్వేర్, 102 స్క్వేర్, 86 స్క్వేర్, 46 స్క్వేర్. సో ఈ హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి. మీకున్న మెథడ్స్లో 125 స్క్వేర్ ప్రీవియస్గా నేను చెప్పినటువంటి అన్ని మెథడ్స్ ఫాలో అవ్వడానికి నోట్స్ తిప్పి ఒకసారి చేయడానికి ట్రై చేయండి. 825 స్క్వేర్, 45 స్క్వేర్, 99 స్క్వేర్, 74 స్క్వేర్. తర్వాత 3 1 by 2 స్క్వేర్ అంటే మీరు దీన్ని ఎలా మార్చుకోవచ్చు? 3.5గా మార్చుకోవచ్చు, హోల్ స్క్వేర్గా మార్చుకోవచ్చు. అవునా? 1 by 2 అంటే వాల్యూ అంటే 0.5 కాబట్టి 3.5గా రాసుకోవచ్చు. సో 1 by 4 అంటే 1.
ఇది 1/4 వాల్యూ 2.25 కాబట్టి 1.25గా మార్చుకోవచ్చు. నెక్స్ట్ 1/2 వాల్యూ ఎంత వస్తుంది, 5.5గా మార్చుకొని దాన్ని స్క్వేర్ చేయండి, అంటే 55 స్క్వేర్ చేయండి. 55 స్క్వేర్లో పాయింట్ ఎన్నైతే ఉన్నాయి ఆ పాయింట్కి సో డబుల్ పాయింట్స్ పెట్టి మన ఆన్సర్లో పెట్టాలి. ఎలా చేయాలా, 55 స్క్వేర్ని ఒకసారి చూడండి. 55 స్క్వేర్ అంటే మనకి టోటల్గా ఎంత వస్తుంది, 5 ఉంది కాబట్టి ఇక్కడ 25 అన్నది వస్తుంది. 5 తర్వాత ఉన్న నెంబర్ ఎంత, 6, 5 6 ఆర్ 30 కాబట్టి 30/25 అనేది ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ అనేది ఒక ప్లేస్లో ఉంది కాబట్టి మనం టూ ప్లేస్లో పాయింట్ పెట్టి 30/25 అనేది ఆన్సర్గా మనం పెడతాం. ఈ విధంగా మీరు కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అది మీకు ఫ్రాక్షన్లో ఉన్నా ఏం కాదు. సో దీన్ని మీరు పాయింట్ బేస్గా మార్చేసి కూడా మనం చేయొచ్చు. ఇది ఈ టాపిక్. నెక్స్ట్ ఇంకొన్నటువంటి టాపిక్లో 7th పార్ట్లో చూద్దాం. ఇందులో సింపుల్ అడిషన్స్ మీరు చూస్తూ ఉంటారు. వాట్ ఈజ్ అడిషన్? Addition nothing but adding one number to another number. Why we are adding these numbers? So to determine the value of that number. Okay, to know the value of the number. That's why we are using additions. Already we know about that how to add any number. For example, I am taking that 2305 4305. How we are adding? Just directly adding this 5 plus 5 and 10. So 1 3 plus 3, what is the value? 3 plus 3 value is 6. Next 4 plus 2 value 8. So it is taking nearly 20 seconds or 15 seconds. Time is totally wasting. That's why if you want to adding this number, we are using small shortcuts, then only it will be possible to find out the very fast accurate values. Okay, now that's why I am telling this type of tricks. So always we have to know the base values, then only we can add any number. So without the base value you can't add. Okay, if you are taking base value, it is the addition is very easy, or subtraction also easy. So any number we want to convert that number to base number. We want to convert that number to base number, then only we can add any number to another number. So for example, I am taking that, see, so first example I am taking here 205 and 301. Well, how we are adding? Directly we are adding this method. Okay, this method we can add, no problem, but taking time. That's why we are using this type of. We have to know that the first base value of 205 is 200. Okay, next base value of 301 is 300. Already we know about that. Just for directly we want to add 006. The value we got is 600, but it is not correct answer. Additionally we have, so 205 we have plus 5. In this 301 we have plus 1. So 5 plus 1 nothing but 6. Directly we can take 606 is a 606 is a 506, not 6. 506 is the answer. 506 is the answer, not 606. 2 plus 3 is 5. 506 is the answer. Like that we can directly, when we are adding base, we can just in memory we can sell the answer. That's why I am telling that. Just we can using the only memory we can sell the answer. See, next one is 211. Next 412. How we are adding 3 2 small numbers? It will be no problem. We can directly say done with this example. గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్నవి అయితే మీరు ఎగ్జాంపుల్ని చేసేసేయచ్చు. పెద్ద ఉన్నప్పుడు ఎలా చేయాలనే ఎగ్జాంపుల్లో మీ ట్రిక్స్ పనికి వస్తాయి. అంటే ఇక్కడ మీకు బేస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ బేస్ వాల్యూస్ దగ్గరగా ఉన్నటువంటి వాల్యూస్తో మీరు అడిషన్ చేయండి, అప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు 211 412 అన్నాం. 211కి బేస్ వాల్యూ ఎంత, 200 మనసులో అనుకుందాం. నెక్స్ట్ 400కి బేస్ వాల్యూ ఎంత, 412కి బేస్ వాల్యూ 400. ఇప్పుడు 200 ప్లస్ 400 ఏమవుతుంది, 600 అవుతుంది. 211లో ఎంత ఎక్కువ ఉంది, 11 ఎక్కువ ఉంది. 412లో ఎంత ఎక్కువ ఉంది, 12 ఎక్కువ ఉంది. 11 ప్లస్ 12 ఎంత అవుతుంది, సో 12 ప్లస్ 1 23 అనేది అవుతుంది. ఇది డైరెక్ట్గా మనం చెప్పచ్చు. సో 2 ప్లస్ 4 600, ఇది 23, 623 623. ఇలాగ మీరు ఆన్సర్ చేసేయమాట. ఓకే, ఇలాగ మీరు ఈజీగా చేయడానికి బేస్ వాల్యూస్తో చేయడానికి ట్రై చేయండి. అలా కాకుండా మీరు డైరెక్ట్గా యాడ్ చేస్తే రాదు, కొంచెం రాదంటే వస్తుంది కానీ లేట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సో వీఆర్ టేకింగ్ నెక్స్ట్ నెంబర్ 258. నెక్స్ట్ 306, 258 306. దీనికి బేస్ వాల్యూ ఎంత, 200. దానికి బేస్ వాల్యూ ఎంత, 300. 200 ప్లస్ 300 మనం చూస్తే టోటల్గా మనకి ఎంత వస్తుంది,
500 వస్తుంది. కానీ ఇక్కడ చూడండి బేస్ వాల్యూ దగ్గర ఉన్నదాన్ని తీసుకోవాలి. మీరు 200 తీసుకుంటే బేస్ వాల్యూ డిస్టెన్స్ ఎక్కువ అయిపోయింది. అప్పుడు మేము ఏం చేయాలంటే మీరు కొంచెం దగ్గర ఉన్న వాల్యూ అంటే మీరు ఏం తీసుకుంటారంటే 250 ప్లస్ ఇప్పుడు 8 తీసుకోండి. 250 ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి 300 టోటల్గా ఏం చేస్తే మనకు 550. సో ఉన్నటువంటి 8ని యాడ్ చేసుకుంటే టోటల్గా మనకు 558 అనేది వచ్చేస్తుంది. ఇలాగా మనం ఏ నెంబర్ అయినా సరే సో ఆన్సర్ అనేది చేసుకోవచ్చు. ఇంకా 6 కూడా ఉంది కదా అక్కడ మనకు. 6 ఉన్నప్పుడు సో 550 ఒక 8 ఒక 6 సో టోటల్గా 564 అనేది మన దానికి సంబంధించినటువంటి ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం ఏ నెంబర్ అయినా సరే చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తూ రండి. ఇంకా ఉన్నటువంటి నెంబర్స్లో మీకు ఏదైనా ఫాలో అవుతారు ఇంకేమైనా ఉన్నాయేమో కొంచెం అబ్జర్వ్ చేస్తూ రండి. అబ్జర్వ్ ద ఫాలోయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 201 ప్లస్ 306 దీన్ని ఎలా చేయాలి? 200 బేస్ వాల్యూ 200 ఒకసారి గుర్తుపెట్టుకోండి. 305 దీని బేస్ వాల్యూ 300. 200 ప్లస్ 300 500 వస్తుంది. ప్లస్ ఇంకా అడిషనల్ ఏమన్నాయి 5 ఒకటి ఉంది 6 ఉంది. 5 ప్లస్ 6 506 డైరెక్ట్గా చెప్పచ్చు. మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో 205 305 205 30 ఎంత 200 300 యాడ్ చేస్తే మనకు 500. ఒక 5 ప్లస్ 5 10 510 వచ్చేసా. 301 312 సో 300 600 సో 12 ఉంది. ఇక్కడ ఒక 1 అడిషనల్గా ఉంది 13 వచ్చేసా 613. సో అదేవిధంగా 1302 1825 దీనికి బేస్ వాల్యూ దగ్గరగా 1300 ప్లస్ 1800 ప్లస్ 1800 మనకు 3000. సో 3000 అనేది వస్తుంది మనకు. ఓకే, 3100 అనేది వస్తుంది. 3100 వచ్చినప్పుడు ఇంకా అడిషనల్గా ఏమున్నాయి మనకు 25 ప్లస్ 2 ఉంది 27 327 ఇలాగా 1505 ప్లస్ 1507 1505 ప్లస్ 1507 అంటే 1500 ప్లస్ 1500 సో మన 3000 మళ్ళీ 5 ప్లస్ 7 ఎక్స్ట్రా ఉంది 12 అని యాడ్ చేస్తాం. చూడండి ఎంత స్పీడ్గా నేను అది చూస్తున్నట్టే ఆన్సర్ చెప్పే విధంగా ఈ విధంగా అడిషన్ చేయడానికి ట్రై చేయండి. మీరు ప్రతిదాన్ని మీ నోట్స్లో రాసుకొని సాల్వ్ చేస్తే అది లేట్ అవుతుంది. అలాగే గాల్లోనే మీ అడిషన్ చేయాలి. జస్ట్ ఎయిర్లోనే అడిషన్ చేయడం అంటే ఏంది? జస్ట్ మెమొరీలోనే మేము అడిషన్ చేసి ఆన్సర్ చెప్పాలి. 1312 2202 1312 1300 ప్లస్ 2200 13200 మనకు డైరెక్ట్గా 3500 వస్తుంది. 3500కి 12 ప్లస్ 2 14 ఇలా వచ్చేసాయి. ఇది ఇంకా మీ హోంవర్క్. ఈ హోంవర్క్ అనేది రాసుకోండి. ఈ హోంవర్క్ అనేది ట్రై చేయండి. మీరు అది డైరెక్ట్గా అడిషన్ మెథడ్ ఫాలో కావద్దు. ఈ మెథడ్లో ట్రై చేయండి. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో 325 ప్లస్ 625 1601 ప్లస్ 1405 308 702 1025 2025 3101 ప్లస్ 2903 551 850 405 ప్లస్ 1207. సో ఈ హోంవర్క్ అనేది మీరు ట్రై చేయండి. ఒకవేళ ఫాస్ట్ చెప్పింటే మీరు పాస్ చేసి రాసుకోండి, ఏం కాదు. సో అక్కడ వీడియోని పాస్ చేయండి, కొంతసేపు రాసుకోండి, మళ్ళీ మీరు కంటిన్యూ చేసుకోండి. ఓకే, ఎందుకంటే వీడియో లెంత్ అవుతున్న ఉద్దేశంతో నేను అక్కడక్కడ ఫాస్ట్ చేస్తున్నాను. ఫాస్ట్ చేయకపోతే మీకు వీడియో చాలా లెంత్ వచ్చేస్తుంది, మీకు మెమరీ కూడా ఎక్కువ అవుతుంది, అప్లోడ్ లిమిట్ ఇదంతా ఎక్కువ అవుతుంది. అందుకోసం నేను కొంచెం ఫాస్ట్ చేస్తున్నాను, దాన్ని చూసుకుంటారండి స్టూడెంట్స్. ఇది నెంబర్ రిపీట్ చేసుకోవచ్చు, ఏం కాదు ఇవి. సో మీకున్నటువంటి ఇదనమాట. ఇంకా 8th వాటిలో మనకి వెళ్దాం. అడిషన్స్ని ఇప్పుడు నేను మళ్ళీ అడిషన్స్ చేస్తున్నాం. అడిషన్స్ని కంటిన్యూ చేస్తున్నాం. అడిషన్స్ని మనం ఎలా యాడ్ చేయాలి అనే దాంట్లో చూస్తే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముందు మనం డైరెక్ట్గా ఏం చేసామంటే అడిషన్స్ని యాడ్ చేసేసి సపరేట్ చేసి అలా ఏదో మెథడ్లో చేసుకుంటూ పోయాం. ఇప్పుడు ఇలా నెంబర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 98 ప్లస్ 68 ఇటువంటి నెంబర్స్ ఉంటాయి. అలాగా ఎందుకు ఇలా నెంబర్స్ అంటే ఏం దీంట్లో ఉందంటే ఇది బేస్ వాల్యూకి దగ్గరగా తక్కువగా కానీ లేదా ఎక్కువ కానీ ఉంటాయి. సో బేస్ వాల్యూకి తక్కువ కానీ ఎక్కువ కానీ ఉంటాయి అన్నమాట. అంటే బేస్ వాల్యూకి ఏదైతే తక్కువ ఎక్కువ ఉంటుందో ఆ బేస్ వాల్యూ తక్కువ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఆ బేస్ వాల్యూకి ఒక నెంబర్ని యాడ్ చేసి ఒక నెంబర్ని తీసేసి, అంటే సేమ్ నెంబర్ యాడ్ చేసి సేమ్ నెంబర్ తీసేస్తే ఆన్సర్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 98 68కి ఆన్సర్ ఎంత అన్నాడు. మీరు 88 వేసి చిన్న వాటికి చేయొచ్చు, ఈజీగానే పైకి కిందకి రాసుకొని మీరు ఈజీగా చేయొచ్చు. నేను పెద్ద వాటికి కూడా ఎలా వస్తే ఎలా చేయాలని చెప్తున్నాను. సో 98 1000 అదేవిధంగా 68,000 అలా వచ్చింది అనుకో, అప్పుడు ఎలా చేయాలా ఇటువంటి వాటి కోసం నేను చెప్తున్నాను. 98 ప్లస్ 60 అని చూడండి. 98కి ఒక 2 ప్లస్ 2 యాడ్ చేస్తే ఏమవుతుంది 100 అవుతుంది కదా. బేస్ వాల్యూ రావడానికి ట్రై చేస్తున్నాను. ప్లస్ ఇక్కడ ఎంత ఉంది వాల్యూ 68 ఉంది కదా. 68కి -2 చేస్తే ఆన్సర్ ఏమైనా మారుతుందా?
మారదు, గుర్తుపెట్టుకోండి. ఒక నెంబర్ని ఉన్నటువంటి నెంబర్కి యాడ్ చేసి మళ్ళీ తీసేస్తే ఆన్సర్ మారదు. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు నేను 98 ఉంది, దీనికి ఒక +2 చేసి -2 చేస్తే మళ్ళీ 2 క్యాన్సిల్ వెళ్ళిపోతాయి, 98 ఉంటుంది. ఒక నెంబర్ని ఇఫ్ యూ ఆర్ టేకింగ్ వన్ నెంబర్, ఇఫ్ యూ యాడింగ్ విత్ అనదర్ నెంబర్ and subtracting with the same number, the value will not be changed. That is I am telling about that here. When we are adding one number with another number, just when adding that number we are subtract the same number, then the value of that number will not be changed. అది గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 60 లేదా 67 అనుకుందాం. 67కి నేను +2 యాడ్ చేసి -2 చేస్తే ఆన్సర్ ఏం మారుతుంది? 67 + 2 ఏమవుతుంది? 69. -2 చేస్తే మళ్ళీ 67. ఇలాగా ఉండడానికి కోసం ఇక్కడ చూస్తున్నాం. అంటే బేస్ వాల్యూ రావడానికి ఒక నెంబర్ని యాడ్ చేసి తీసేస్తాను, అలా చేస్తే ఆన్సర్ తప్పు రాదు. అలా చేసేస్తే మీరు ఆన్సర్ చెప్పచ్చు. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ 98 + 2 అంటే 100 వచ్చేస్తుంది. అంటే ఇది బేస్ వాల్యూ దగ్గరగా వచ్చేసింది. తర్వాత 68 - 2 అంటే ఎంత వాల్యూ మనకు? +66 వస్తుంది. 100 వచ్చింది కాబట్టి ఈజీగా మనం యాడ్ చేసేయచ్చు. 166 అనేది తెలిసిపోతుంది. ఇది నేను చెప్పడం. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 299 + 47. దీన్ని ఎలా చేయాలి? ఇది కూడా అంతే. ఒక వాల్యూని ఏదైతే బేస్ వాల్యూ రావడానికి 299 పెద్దది కదా, ఆ వాల్యూకి బేస్ వాల్యూ రావడానికి ఒక వాల్యూ యాడ్ చేసేస్తాను. అప్పుడు బేస్ వాల్యూ ఎంత వస్తుంది? 300 బేస్ వాల్యూ అవుతుంది, వచ్చేస్తుంది. కాబట్టి 299 + 1 + 47 - 1 చేయండి. ఇప్పుడు ఏమవుతుంది? 300 అయిపోతుంది. ఇక్కడ 47 నుంచి -1 పోతే 46 అవుతుంది, +46 అవుతుంది. సో 346 అనేది ఆన్సర్ వచ్చేస్తుంది. ఇట్లా చేస్తే మనకు ఫాస్ట్ అన్నది అవుతుంది. ఓకే, ఇంకా కొంచెం బిగ్గా వేరే నెంబర్స్ ఎలా ఉంటాయో, బిగ్గా ఉన్నటువంటి నెంబర్స్, కొంచెం బిగ్గా ఉన్నటువంటి నెంబర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇదే మీరు అన్నీ రాయడానికి ట్రై చేయండి. సో టోటల్ నెంబర్స్ అనేది రాయడానికి ట్రై చేయండి. రైట్, ఎక్కడ కూడా మీరు వదలద్దు. ప్రతి నెంబర్ ఇంపార్టెంటే, ప్రతి మోడల్ ఇంపార్టెంటే. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. చూద్దాం. నెక్స్ట్ 291 + 211. దీన్ని ఎలా చేయాలి? ఇది బేస్ వాల్యూ దగ్గరగా ఉండాలి. 291 బేస్ వాల్యూ దగ్గరగా ఉండడం అంటే 291కి +9 చేసి -9 చేస్తే తప్పేం కాదు. 299 +9 చేస్తే మళ్ళీ ఒక -9 చేస్తే ఏం కాదు. ఓకే, ప్లస్ ఈ ఉన్నటువంటి నెంబర్ అట్లే పెట్టుకుంటాం. దానికి ఎక్కడో తన మైనస్ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు మీరు. -9 పెట్టాను. ఇప్పుడు 291 + 9 అంటే 300 అవుతుంది. ప్లస్ 211లో -1 పోతే మనకు 202 అనేది వస్తుంది. సో టోటల్గా ఏమొస్తుందంటే మనకు 502 అనేది వస్తుంది. ఇలాగా చేసేసేయచ్చు. ఇంకా మీరు కూడా ఇంకొంచెము ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. అంటే దగ్గరగా బేస్ వాల్యూ రావడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను కాన్సెప్ట్ ఏం చెప్పానంటే, ఒక నెంబర్కి ఏదైనా నెంబర్ మనం అడిషనల్గా ఒకటి పెట్టుకోవచ్చు, అదే నెంబర్ మళ్ళీ తీసేసేయాలి. ఒకవేళ తీయకపోతే తప్పు అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లంలో ఏ నెంబర్తో నువ్వు యాడ్ చేస్తావో ఆ నెంబర్ని మళ్ళీ తీసేసేయాలి. అది ఎందుకు యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను? బేస్ వాల్యూ దగ్గరగా రావడానికి దాన్ని యాడ్ చేస్తున్నాను. అంటే బేస్ వాల్యూ దగ్గరగా వస్తే సాల్వ్ చేయడం ఈజీ కాబట్టి అడిషన్ చేయడము, అటువంటి వాటి కోసం అడిషన్స్ బేస్లో మనం ఇలా చేస్తున్నాం. ఓకే, ఈ గుర్తులు, ఈ మెథడ్స్, ఈ ట్రిక్స్ అని కొంచెం గుర్తుపెట్టుకోండి, మీరు ఈజీగా చేయండి. ఇప్పుడు మీరు దీంతో ట్రై చేయండి. 420 + 285. 420 అన్నప్పుడు బేస్ వాల్యూకి దేనికి దగ్గరగా ఉంది? 400 ఉంది. 400. 285 బేస్ వాల్యూ దేని దగ్గరగా ఉంది? దీన్ని ఇలా చేసి చూద్దాం ఒకసారి. 420 అలాగే పెట్టేశాను. ప్లస్ 285 అన్నాం. 285 కాబట్టి దీనికి 315 తక్కువ ఉంది. 285 ప్లస్ 15 -15 చేయొచ్చా? చేయొచ్చు. ఓకే, ఇలా చేసి చూద్దాం. అప్పుడు ఏమవుతుంది? 420 + 300 -15. సో 300 నుంచి -15 లేదా దీంట్లో నుంచి -15 ఎక్కడన్నా చేయొచ్చు మీరు. అంటే 405 + 300 టోటల్ వాల్యూ 705 అనేది వస్తుంది. మీరు ఇలా మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, లేదా రెగ్యులర్ మెథడ్ కూడా ఫాలో కావచ్చు. ఈజీగా ఉన్నప్పుడు రెగ్యులర్ మెథడే ఫాలో కాండి. కొంచెం ఎక్కువ పెద్ద నెంబర్స్ వస్తున్నప్పుడు ఈ మెథడ్లో ఫాలో కాండి. 312 + 291 ఎలా చేయాలి? 398 + 405 ఎలా చేయాలి? ఇది కూడా మీరు 392 + 405ని కూడా ఈ మెథడ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి.
398 ప్లస్ 405 398ని ఒక +2 యాడ్ చేసి ప్లస్ 405 -2 చేస్తే తప్పేమన్నది ఏమి లేదు. కాబట్టి 398 + 2 చేస్తే మనకు 400 వస్తుంది. ప్లస్ 405లో -2 పోతే 403 అవుతుంది. అప్పుడు అది టోటల్గా 803 అనేది ఆన్సర్ వస్తుంది. చూడండి అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఎంత సింపుల్గా నేను ఆన్సర్స్ని చేస్తున్నాను అనే విషయాన్ని మీరు చెక్ చేసుకుంటా రావాలి. ఓకే, ఇంకా మనం చూసినట్లయితే సో ఇవి దీనికి ఉన్నటువంటి నెంబర్సు. అదేవిధంగా ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ నెంబర్స్లో మరి చూస్తే మల్టిప్లికేషన్ అంటే మీకు తెలిసిందే. 2 1 జార్ 2, 2 2 జార్ 4, 2 3 జార్ 6. ఇది మీరు నేర్చుకోవాలి 20 వరకు కంపల్సరీ. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, 20 వరకు ఉండాలి మీ దగ్గర. ఇది మీకు తెలిసిందే. ఇక్కడ ఏం జరిగింది అనేది అనలైజ్ చేయడానికి చెప్తున్నాను ఇక్కడ నేను. ఆరిజిన్ ఆఫ్ మల్టిప్లికేషన్ మీన్స్, మల్టిప్లికేషన్ అంటే ఏంది? సో రిపీటెడ్ అడిషన్ ఆర్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్, విచ్ ఈస్ క్వైట్ కంపరెన్స్ సమ్ ఫర్ మోర్ ఆపరేషన్స్. రిపీటెడ్ అడిషన్ని మన మల్టిప్లికేషన్ అంటే. 2 1 జార్ 2 అంటే 2ను ఒకసారి మల్టిప్లై చేస్తే 2 అని. 2 2 జార్ 4 2ను 2 సార్లు మల్టిప్లై చేస్తే 4 అని. 2 3 జార్ 6 2ను 3 సార్లు మల్టిప్లై చేస్తే 6 అని. అంటే మల్టిప్లికేషన్ అంటే ఏమీ లేదు, అడిషన్ రిపీటెడ్ అడిషన్ని మనం మల్టిప్లికేషన్ పిలుస్తాం. అంటే ఇక్కడ 3 + 6, సో అది ఎట్లా రాసుకుంటాం మనము? 3ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తాం, 3 2 జార్ 6 అని. అదే 3ని 3 సార్లు అడిషన్ చేస్తే 3 3 జార్ 9 అని లెక్కలు. 3ను 4 సార్లు అడిషన్ చేస్తే 12 అని. 3 × 3 × 3 × 3 3 × 4 నథింగ్ బట్ 12. సో 3 + 3 + 3 + 3 ఇదే మనము 12 అని పిలుస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. మల్టిప్లికేషన్ అంటే ఏమీ కాదు. మల్టిప్లికేషన్ అంటే ఏంది? జస్ట్ రిపీటెడ్ అడిషన్ విచ్ ఈస్ క్వైట్ కంపారిజన్ ఫ్రమ్ more operations. So quite comparison from more operations. So simple multiplication is simplified form of continued addition. సో మీరు మల్టిప్లికేషన్ మీరు ఏం చేస్తారంటే, మన టేబుల్స్ బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్లో మీరు చూసుకొని ఫాలో అయిపోతారు. అంటే మల్టిప్లికేషన్నే మన బుక్ బేస్లో ఫాలో అయిపోతుంది. ఇక్కడ చూడండి, 5 × 2, 5ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? ఆన్సర్ 10 వస్తుంది. 25ని 4తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ అనేది 100 వస్తుంది. సో అదే 125ని 8తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ అనేది 1000 వస్తుంది. అదే 625ని 16తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ 10,000 వస్తుంది. సో 3125ని 32తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ 1 lakh నజిక్ వస్తూ ఉంది, దగ్గర వస్తుంది. యూ కెన్ బిలీవ్ దట్ ద ప్రోడక్ట్ విల్ బీ సచ్ ఎ సింపుల్ థింగ్ ఎండింగ్ విత్ జీరోస్. ఓకే, ఇట్లా మనం ఒక నెంబర్ని ఇంకో నెంబర్ మల్టిప్లై చేస్తే ఇక్కడ మనం ఏమైనా జీరోస్ వస్తున్నాయి, జీరోస్ అనేది యాడ్ అయ్యి వస్తున్నాయి. అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది ఎలా అనేది జరుగుతుందని జస్ట్ చూపించడానికి చెప్తున్నాను. ఇక్కడ మీకు షార్ట్కట్ ఏం లేదు. లేటెస్ట్ దీంట్లో మనం ఏం తెలుసుకున్నాం? టేబుల్స్ అప్ టు 2020 వీ హ్యావ్ టు నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు మెమరైజ్ ద టేబుల్స్ అండ్ వీ హ్యావ్ టు లెర్న్ ద టేబుల్. దెన్ ఓన్లీ వీ కెన్ ఈజీలీ సాల్వ్ దిస్ ఆల్ ద ట్రిక్స్ ఇన్ ద Vedic maths. Okay, so if you don't know the tables, it is not possible. Definitely you want to must know the from 1 to 20 tables. So you have to write. If you don't know, no problem. In the previous sections we have some students learn, some do not learn. It is not problem. Till now you have to learn. So you take table book and try to learn every day one table. That only you can complete the tables. Okay, see tables from up to 20 to 20 and squares numbers ending with the zeros, 5s, 25, 70. It is more easy to solve that squares by the tricks, Vedic maths tricks. And also look for 2, 5 and the powers of 2 and 5. See, observe the powers gani 2 gani 4 gani ఇవన్నీ చెక్ చేసుకుంటారు. ఓకే, పవర్స్ అంటే ఇక్కడ పవర్ ఎలా నెక్స్ట్ చెప్తాను మీకు. సో నో హయ్యర్ పవర్స్ ఆఫ్ 2, 3, 5, 7. ఐడియా అబౌట్ ఐడెంటిటీస్ సేమ్గా వచ్చేటి ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇవన్నీ మీరు జస్ట్ చెక్ చేసుకోండి, ఫాలో అవ్వండి అనే విషయాన్ని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే దీన్ని. ఓకే, ఇంకా నెక్స్ట్ టాపిక్ ఈజ్ వాట్ ఈస్ ద షార్ట్ కట్స్ ఆఫ్ ఇన్ అర్థమెటిక్. లెట్ us recapitulate some algorithmic identities.
So these formulas are algebraic entities, algebraic formulas. It is very important formulas. Daily life we are using these formulas. Some cases where is in tricks, some cases where just a formulas also. Or we have to learn that x plus a into x plus b. Just write these formulas. When it is useful, then we'll ask a formula in the class section. That's why we have to write the notes. So x square plus a plus b x plus ab. Okay, so write all formulas. Next x plus a into x minus b, x square plus a minus b into minus ab, x minus a into x plus b, x square plus b minus a into minus ab. Okay, so not into, that is x minus a into x minus b, x square minus a plus b into x plus ab. A plus b whole square, already we know about that, this formula I told. A square plus b square plus 2ab, we can write anywhere, no problem. That is totally we have pluses, plus and minus in the same way. A minus b whole square, a square plus b square minus 2ab. A plus b into a minus b, a square minus. These three formulas very important. That is, first one is a plus b whole square, a square plus b square plus 2ab. A minus b whole square, a square plus b square, same here we take minus 2ab. Next a plus b into a minus b, the value is a square minus b square. So these formulas are most important in the next in your class, in the syllabus. That's why please memorize these formulas and learn these formulas. Definitely it then only you can learn anything. Okay, so this is another topic. We will discuss the last topic of today's section is so what is what is the next shortcuts of arithmetic. 2 to the power of 1 is equal to 2, 2 to the power of 4 is equal to 4, 2 to the power of 3 is, what is this, what is happening here? Just we have to low open with just I am taking here 2 to the power of 1. What is powers here? పవర్ అంటే ఏంది? హయ్యర్ పవర్స్ 2 3 5 6 7 ఏదైనా సరే ఒక నెంబర్ ఉంది, దాని మీద పవర్ అంటే ఏంది? సో ఇప్పుడు అలాంటి స్క్వేర్ అంటున్నాను. స్క్వేర్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ టేకింగ్ 2 స్క్వేర్ అన్నాం అనుకో, 2 to the power of 2ని మనం స్క్వేర్ అని పిలుస్తాం. అదే 2 పవర్ 3గా ఉండిందనుకో, దీన్ని 2 క్యూబ్గా పిలుస్తాం. 2 క్యూబ్గా పిలుస్తాం. ఏ నెంబర్ అయినా సరే బేస్ వాల్యూ ఎంత ఉంది కింద, పైన ఉన్నటువంటి నెంబర్ క్యూబ్. అంటే ఏంది ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే 2 స్క్వేర్ అంటే బేస్ ఏదైతే ఉందో దాన్ని 2 సార్లు మల్టిప్లై చేయమని, ఎంతైతే ఆన్సర్ వస్తుందో ఆన్సర్ని రాస్తాం. అదే 2 క్యూబ్ అంటే ఏమని అర్థము, బేస్ వాల్యూ ఏమవుతుందో దాన్ని 3 సార్లు చేయమని మల్టిప్లై. 2 into 2 into 2 we get the 2 2s are 4, 4 2s are 8, answer is 8, like that. So every number, in some cases we are in some examples and some problems totally we are using power. So a to the power of b, a to the power of b అంటే సో b టైమ్స్ ఏని మల్టిప్లై చేయాలని. b టైమ్స్ ఏని అంటే నెంబర్ కార్డు మల్టిప్లై చేయాలి, దానికి ఏదో ఒక నెంబర్ పెడితే మనకు సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ a వాల్యూ ఈజ్ 5, b వాల్యూ ఈజ్ ఈక్వల్ 2 అనుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, సో 5 to the power of స్క్వేర్ అవుతుంది. అంటే 5 స్క్వేర్ నథింగ్ బట్ 25. ఇలాగా ఇది మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ హైయర్ షార్ట్ కట్స్ మనం ఎంతనా తీసుకోవచ్చు. So 2 to the power of 1 we got the answer is 2. 2 to the power of 2 we got answer 4. 2 to the power of 3 that means 2 cube. So 2 to the power of 1 2 square, 2 cube 8. 2 to the power of 4 answer is 16. 2 to the power of 5 answer is 32. 2 to the power of 6 answer 64. 2 to the power of 7 answer 128. 2 to the power of 8 answer 256. 2 to the power of 9 answer 512. 2 to the power of 10 answer 1024, like that. So we have to learn that. So not necessary to totally learn, but it is very very important. If you learn, it will be most useful in next examples. Next one is 3 to the power of 1 3, 3 to the power of 3 square 9, 3 cube 27, 3 to the power of 4 81, 3 to the power of 5 243, 3 to the power of 6 729, 3 to 7 2187, 3 to the power of 8 6561. So just write down. Okay, if it possible, learn that. 5 to the power of 1 5, 5 square 25, 5 cube 5 into 5 into 5 nothing but 125. 5 to the power of 4 625, 5 to the power of 5 3125, 5 to the power of 6 115,625,
same as is 7 to the power of 1 7, 7 square is 49, 7 cube 343, 7 to the power of 2 4 children. Okay, this is students today class. Okay, I hope you learnt everything in this class. So daily we are continuously taking this class, so follow my YouTube videos and also subscribe my channel. Definitely you want to take one like, it is most helpful to me. Every video I want one like, so please subscribe and like my video. Thank you very much. Tomorrow section we will discuss about the next topics of module 3. Indeed you have number of tricks, so don't go away. I will just send you this video. Thank you.